దారిలేదా ఎటు నుండి? శుద్ధంగా ఇటు వచ్చేస్తుంటే అయిపోయింది, అది రిస్క్ లేకుండా మనంతా తిప్పుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఈ గాలి చూడండి ఎట్లుందో, తోసేస్తా ఉంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. హాయ్ హలో హవారు, ఎలా ఉన్నారు? కైసే హో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రియాన్ ఆర్కే. కెమెరా ఆన్లో ఉందని అనుకున్నాను, బట్ ఆఫ్లో నేను చూసుకోలేదు. ప్రజెంట్ అయితే వెంకటేశ్వరపురం బ్రిడ్జ్ మీద ఉన్నాను. మన ఈరోజు రైడ్ అయితే దొత్తలూరు. ఏం రోడ్ లేదా? దారిలేదా ఎటు నుండి? రిపేర్లో ఉన్నట్టుంది, క్లోజ్ అయిపోయింది. మళ్ళీ అనవసరంగా వచ్చానే. ఇందాకే అటు వెళ్ళిపోయి ఉండాల్సింది బ్యారేజ్ మీదుగా. శుద్ధంగా రంగనాయకులపేట వెళ్ళి నాకు చాలా షార్ట్ అయి ఉండేది. 5 minutes వేస్ట్ అయింది. 10 minutes దాకా వేస్ట్ నాకు. శుద్ధంగా ఇటు వచ్చేస్తుంటే అయిపోయింది, అది రిస్క్ లేకుండా మనంతా తిప్పుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఇటుపక్క క్లోజ్, అటుపక్క క్లోజ్. రంగనాయకులపేట గేట్ ఎప్పుడు క్లోజ్లోనే ఉంటుంది ఆల్మోస్ట్, అందుకని అటు వెళ్ళాల్సి వచ్చింది. ఫ్లోటింగ్ అంతా అటు ఉంది. వెల్కమ్ టు నెల్లూరు బ్యారేజ్. చాలా రోజులు అయింది బ్యారేజ్ మీదకి వచ్చింది మనం. గాలి చూడండి ఎట్లుందో, తోసేస్తా ఉంది. ఇప్పుడే ఎట్లుందంటే ఇంకా మనం మెయిన్ హైవే అంటే ఇంకెట్లుంటుందో. బుచ్చి దాటాను ఇప్పుడే. ఇది ఫస్ట్ టోల్ ప్లాజా. రికార్డింగ్ చేయలేదు ఎందుకంటే గాలి హెవీగా ఉంది, వ్లాగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. పుష్ చేసేస్తా ఉంది, ఎయిర్ నాయిస్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను రికార్డింగ్ ఏం చేయట్లేదు. పడమటి గాలి ఏదో అంటారు కదా, అది ఉన్నట్టుంది. బ్లూటూత్ లేక ఇబ్బందిగా ఉంది. అంటే మన బ్లూటూత్ ఉంటే మనకు ఫోన్ వచ్చినప్పుడు మనకు అర్థమయ్యేది. ఏదైనా ఫోన్స్ వస్తే మనకెంత తీసుకున్నాడు? 109.99, 110.15. బుచ్చిలో పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 110.15, నెల్లూరులో 109.99. అంటే మనకు 110, వీళ్ళకి 110.15, 15 పైస్ ఎక్స్ట్రా ఇక్కడ. బాగా ఫోన్స్ వచ్చేస్తున్నాయి. సాయి సాయి మార్నింగ్ సాయి. బుచ్చి దాటాను సాయి. ఓకే, అది బ్లూటూత్ ఉండటం వల్ల అడ్వాంటేజ్. అదే మామూలు అయితే హెల్మెట్ తీసి ఫోన్ చూసుకొని ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని ఈ సోది. బ్లూటూత్ అయితే డైరెక్ట్ మాట్లాడేది వచ్చేది. హెల్మెట్లో కనుక ఉంటే అసలు ఆ రిస్క్ కూడా ఉండేది కాదు. ఫోన్ రావడం తెలిసిపోద్ది, మనం ఆటోమేటిక్గా పక్కన ఆపేసుకొని. యాక్చువల్గా ఇద్దరు కారు వెళ్తూ ఉంది, దానికోసం ఆన్ చేసిన కెమెరా ఆన్ అయినట్టు కనపడలేదు, అందుకని స్లో చేయాల్సి వచ్చింది. కార్ అయితే దాటేసింది. ఆ బ్లాక్ కార్ వెళ్తుంది చూసారా, దాని ఎదురుగా ఉంది చూడండి వైట్ కారు. ఇది ఆ కారు. రైట్ సైడ్ బ్యాక్ ఏదో ఉంది, నాకు తెలిసి కెమెరానే అనుకుంటున్నా. మేబీ గూగుల్ సంబంధించి మ్యాప్సా, టెక్ మహీంద్రా maps.apple.com. యాపిల్ సంబంధించింది. యాప్కి సంబంధించి మ్యాప్స్ కోసం ఏమో అనుకుంటున్నాను నేనైతే. గూగుల్ మ్యాప్స్ ఉంది కదా, అట్లా యాపిల్ మ్యాప్స్ ఏమో. విపరీతంగా ఉంది అబ్బా ఈరోజు గాలి.
ఇక్కడ నుండి మనం రైట్లోకి వెళ్ళిపోతాం సంగం మీదుగా. అంటే సంగం ఊర్లోకి వెళ్ళకుండా డైరెక్ట్ ఇటు రైట్ సైడ్ హసనాపురం, కలిగిరి, కలిగిరి తర్వాత వింజమూరు ఆ రూట్ వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి ఇంకో రైట్. ఇప్పుడు చూడండి గాలి ఎట్లుందో, ఆ చెట్లు చూడండి అర్థమవుతుంది. అసలు 40 దాటలేకపోతున్నాం, 40 దాటాండి తోసేస్తూ ఉంది. చూడండి సైక్లోన్ వచ్చినప్పుడు అప్పుడు ఉంటుంది చూసారు, అట్లా ఉంది గాలి. చెట్లు చూడండి. వెయిట్ అంతా లెఫ్ట్ సైడ్కి వేసి డ్రైవ్ చేయాల్సి వస్తూ ఉంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఇక్కడే ఎట్లుందంటే ఇంకా కలిగిరి దాటాము, కలిగిరి కూడా కాదు వింజమూరు దాటాలండి. వింజమూరు దాటితే ఇంకా వింజమూరు దాటామంటే ఇంకా అదిరిపోద్ది ఇంకా గాలి. ఇది హసనాపురం సెంటర్. ఇది ఇక్కడ నుండి మనం లెఫ్ట్ కనుక వెళ్ళిపోతే ఏఎస్పేట, స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం కలిగిరికి వెళ్ళిపోతాము. ఏఎస్పేట అంటే రంతాబాద్ దర్గా ఉంది కదా, దర్గాకి స్ట్రైట్ గా వెళ్ళిపోతాం మనం. అయితే కలిగిరి, కలిగిరి తర్వాత వింజమూరు, వింజమూరు నుండి స్ట్రైట్ వెళ్ళి దుత్తులూరు. టైర్ మారుస్తున్నారు. ఊరి 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 2 అవర్స్లో వెళ్ళాల్సిన జర్నీ ఈరోజు. 3 అవర్స్ పైనే పట్టేటట్టుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏదో రోడ్డు బాగుంటుంది కాస్కోరం. ఇది కలిగిరి సెంటర్. ఇది లేట్ అయిపోయింది, ఆ గాలి వల్ల కొంచెం స్లోగా రావాల్సి వచ్చింది. నేను చెప్పాను కదా గాలి హెవీగా ఉందనేసి. దానికి తోడు మధ్యలో ఫోన్ కాల్స్ ఎక్కువైపోయినాయి. మనకు బ్లూటూత్ ఉంటే బాగుండేది, ఫోన్ కాల్స్ అర్థమయ్యేది. ఇప్పుడు చూసుకుంటే 12 మిస్డ్ కాల్స్. అది అక్కడ ఆపి కాసేపు అందరితో మాట్లాడేసి. ఇది కలిగిరి సెంటర్ మొత్తం కొట్టేసారు. ఇంత ముందర మామూలుగా ఉండింది, ఇప్పుడు అంతా వైడింగ్. ఇది తహసీల్దార్ ఆఫీస్. ఇది PRNRD. ఈ సెంటర్లో తిరునాళ్ళు జరగద్ది. ఇదేదో ఉన్నట్టుంది, ఇదో స్టిక్ కూడా పెట్టున్నది. ఈరోజు రేపు ఏదో ఉన్నట్టుంది. ఇది ఈ కర్ర చాలా గ్రాండ్గా జరగద్ది ఇక్కడ. కలిగిరి బయటకి అయితే వచ్చేసాము. కెమెరా ఆఫ్ చేసేస్తా, అవసరం లేదు. టైం వచ్చి 11:20. జస్ట్ ఇప్పుడే వింజమూరుకు వచ్చాను. బాగా లేట్ అయిపోయింది, గాలి వల్ల స్పీడ్ వెళ్ళలేకపోతున్నాం. కెమెరాలో ఛార్జింగ్ 2% ఉంది. నాకు తెలిసి ఇక్కడి నుంచి రోడ్ బాగాలేనట్టు ఉంది, ఫుల్ రిపేర్లో ఉన్నాయి. కలిగిరి ఎంట్రన్స్లో బాగుంది రోడ్డు. చూడు వైడింగ్ ఏదో చేస్తున్నారు, లెఫ్ట్ అంతా వైడ్ చేస్తున్నారు. ఓ ఓ ఓ స్పీడ్ అవుతా ఉంది. అసలు వ్యూ చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ చూడండి అబ్బా, అసలు ఎంత బాగుందో. ఆ కొండలు, అసలు ఆ స్ట్రైట్ వే కానివ్వండి. ఇప్పుడు చూడండి ఆ కొండలు ఎంత బాగా అనిపిస్తున్నాయో. అసలు ఎక్సలెంట్ కదా. పెద్ద ఆయన మోపెట్ ఆపుతున్నాడు, ఆయన వెనకాల సడన్గా ఆటో కూడా ఆపేసాడు. ఏదో మొత్తానికి దుత్తులూరుకి అయితే వచ్చేసాము. ఆఫీస్కి వెళ్ళేసి వర్క్ చూసుకొని. ఇక్కడ మజ్జిగ బాగుండేది, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం పొదలకూరులో తాగాం మజ్జిగ, సేమ్ ఇక్కడ కూడా వీళ్ళైతేనే చేస్తాడు పెద్ద ఆయన. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. మొత్తం రోడ్డు వైడింగ్ కొట్టేశారు మొత్తం. ఇక్కడ దాకా అంగళ్ళు ఉన్నాయి ఒకప్పుడైతే. అయ్యో మొత్తం లేపేశారు. మజ్జిగ లేదు, పెరుగు లేదు. బాగా పెద్ద సెంటర్ అయిపోయింది దుత్తులూరులో. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా కనుక వెళ్ళిపోతే ఉదయగిరికి వెళ్ళిపోతాము. లెఫ్ట్లోకి వెళ్తే మనకు మరిపాడు, అట్లానే బద్వేలు, కడప పోతారు. ఇటు వెళ్తే రైట్లో కనుక పోతే పామూరు, పామూరు నుండి ఒంగోలు అటు వెళ్ళిపోతారు. మన ఆఫీస్ ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. అబ్బాబాబా
This beat is still won't make a sound. It feels like an angel straight from heaven. Just like my lucky number 7. You're my shooting star. ఎంత అది కిలో 50? కిలో 50నా? కిలో 50 రూపాయలు అంట. బాగున్నాయి ఆనియన్స్ అయితే. ఇది రైట్ సైడ్ ఉండే తహసీల్దార్ ఆఫీస్, దాని పక్కనే ఎంపీడీఓ ఆఫీస్. ఫైనల్లీ ఆఫీస్కి అయితే వచ్చేసాము. సాయి లేడు, కొంచెం పని మీద వెళ్ళాడు. A few hours later. You're the picture perfect, you're on my mind painted. And I don't wanna lose what we've got tonight, baby, 'cause your love's like a dynamite. I don't wanna love you when I'm faded. I can feel your heartbeat to save it, 'cause your love's underrated. 'Cause your love's underrated. టైం వచ్చేసి 3 అయింది. దుత్తలూరులో ఒక సిస్టమ్ అప్ అవుతుంది. సెకండ్ సిస్టమ్ అయితే పెద్ద ఇష్యూ ఏం కాదు, కానీ మైనరే. స్కానింగ్ పెట్టున్నాను, అదొక 3 hours పడుతుంది స్కాన్ అవ్వడానికి. చెప్పేసి వచ్చాను రిటర్న్ ఇట్లా రావాలి కదా, స్కాన్ అవ్వనండి, నేను రిటర్న్ వచ్చి చూసుకుంటానని. సీతారాంపురంకి స్టార్ట్ అయిపోయినాను. లంచ్ వచ్చేసి అంబానీ ఢాబా అంట, అక్కడికి వెళ్ళాను. ఏదో ఫేమస్ సూపర్ అన్నారు, కానీ నేను పెద్దగా ఇలా చెప్పినంత అయితే ఏం లేదు. ఇక్కడ నుంచి రోడ్ అంతా బాగానే ఉంది, వెళ్ళిపోవచ్చు అన్నారు. 3కే క్లైమేట్ అంతా మారిపోయింది, చీకటి అయిపోయింది. ఇక్కడ చూడాలి ఎట్లుంటుందో. ఇంకా ఉదయగిరి దాకా వెళ్ళలేదు, ఇప్పుడు చినుకులు స్టార్ట్ అవుతున్నాయి, సన్నగా పడుతున్నాయి. ఈ ఏరియాలో ఏంటంటే ఒక్కసారి వర్షం స్టార్ట్ అయిందంటే ఇంకా వదిలే ప్రసక్తే ఉండదు. చూసారా, మొత్తం ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది, చినుకులు ఫోర్స్గా. ఓహోహో, కుమ్ముడు ఫుల్గా పడుతుంది వర్షం. మళ్ళీ ఇక్కడ లేదు. అవ్వో బాబా, క్లైమేట్ చూడండి, మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. బాయ్. వినిమూరులో ఉన్నాను ప్రజెంట్. వినిమూరులో కూడా వర్క్ అయిపోయింది, అక్కడ ఉన్నంతగా లేదు ఇక్కడైతే. ఫస్ట్ మంచి నీళ్ళు తాగాలి. కలిగిరిలోకి అయితే ఎంటర్ అయిపోయినాము, ఇక్కడే నాకు వాటర్ తీసుకోవాలి. వాటర్ తాగుతా, వదిలి పెట్రోల్ పట్టించుకున్నా. వాటర్ కలిగిరి కూడా కవర్ చేసేసాను. కలిగిరిలో కూడా వర్క్ అయిపోయింది. రిటర్న్ బ్యాక్ టు పెవిలియన్. రోడ్లన్నీ బాగానే వేసేసారు. జస్ట్ ఒక 1/2 kilometer కూడా కాదు, దానికంటే ఇంకా తక్కువే. కొంచెం కొద్ది డిస్టెన్స్లో మాత్రం సింగిల్ రోడ్డు. తర్వాత ఎక్సలెంట్ ఉంది రోడ్డు. మార్నింగ్ హెవీగా గాలి ఉంది కాబట్టి రాలేకపోయాం, ఇప్పుడైతే ఎగిరిపోతున్నాం గాలి. నెల్లూరు రైడర్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ from the bottom of my heart, Vandanam, Padabhivandanam. I love you all.